హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియో అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్న వీడియో అనమాట. సో సూపర్గా ఉండబోతుంది. అండ్ ఫిష్ పులుసు చేశాను. ఫిష్ ఫ్రై ఆల్రెడీ నేను మీకు షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో అయితే నేను ట్రావెలింగ్ బ్లాగ్ ప్లస్ అక్కడ ఏం చేశాను 2 days అనేది ఉంటుందన్నమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఐ థింక్ థర్స్డే నైట్ మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ట్రైన్ బుక్ చేసుకున్నాము, కానీ ఏమైందంటే ట్రైన్ టైమింగ్స్ అది చూసుకోకుండా సమ్ టైమింగ్స్ వల్ల మిస్ అయిపోయాము అనమాట. సో కానీ మళ్ళీ బస్ బుక్ చేసుకున్నాము. అండ్ మేము స్టార్ట్ అవుదాం అనుకునే టైంకి ఇంకా వర్షం బాగా పడుతుంది. ఎందుకో అప్పుడు ఒక 2-3 days నుంచి కంటిన్యూస్ రెయిన్స్ అనమాట. సో ఇంకా అలాగనే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు టైం 9:30 అరౌండ్ 9:30 అట్లా అవుతుంది. సో మేము ఇంకా లావణ్య వాళ్ళు కారు ఉంటే కార్లో వాళ్ళని డ్రాప్ చేయమని అడిగాము. ఇంకా కార్లో డ్రాప్ చేస్తున్నాను అనమాట బస్ స్టాప్ వరకు. సో అలా వెళ్తున్నప్పుడు కొంచెం వీడియో లాగా తీసాను. ఇక్కడైతే అసలు ఇంకా వాన ఆగట్లేదు. అండ్ ఇంకా అప్పుడే బస్ కూడా వచ్చేసింది. సో ఇంకా బస్ కూడా ఎక్కేసాం అనమాట. బట్ చెప్పాలి అంటే బస్ మాత్రం వెరీ అన్కంఫర్టబుల్ అనిపించింది నాకైతే. ఎప్పుడు బస్సులోనే వెళ్తాము, కానీ ఈసారి బస్ జర్నీ వాజ్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. అండ్ ఇదైతే ఇంకా మార్నింగ్ వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి. అండ్ యూ నో వాట్, ఆ ప్లేస్ అయితే మచిలీపట్నం వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ కామింగ్గా ఉందన్నమాట. మీరు నమ్మరు. అండ్ ఆ ప్లేస్ కూడా చాలా చాలా కామింగ్ అండ్ నాకు పొల్యూషన్ అనిపించలేదు. చాలా బాగుంది. మా అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దది ఇన్ఫ్యాక్ట్. సో నాకు నచ్చింది ప్లేస్ అయితే. ఇక్కడ ఇంకా ఆ రోజు ఫిష్ తెచ్చారనమాట మా బావగారు అండ్ మా హస్బెండ్. సో ఇంకా ఇక్కడ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై 2 చేశాను. ఫిష్ ఫ్రై నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఫిష్ పులుసు ట్రై చేస్తున్నా. యాక్చువల్గా ఫస్ట్ టైమే నేను ట్రై చేయడం. కొంచెం షెఫ్ల ఆధ్వర్యంలో చేశాను అనమాట. బట్ ఇట్ టర్న్స్ వెరీ గుడ్ అండ్ టేస్టీ, వెరీ సింపుల్ ఆల్సో. నాకైతే టేస్ట్ చేయడం అన్నీ నచ్చాయి. ఏం లేదండి, జస్ట్ మిక్సీలో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్ మిక్సీ చేసేసి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేశాను అంతే. ఇంకా దాన్ని ఒక ఆయిల్ వేసి కడాయిలో వేయించేసేయాలి. కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకుంటాం కదా, అది నానబెట్టేసాను. అండ్ ఇక్కడ మొత్తం కలుపుతున్నాను అనమాట అన్నీ మిక్స్ అయ్యేలాగా. తర్వాత మనం చేపలు వేసేసుకోవడమే అనమాట. అంతే. పెద్ద నాకు చేసినప్పుడు పెద్ద కష్టమేం అనిపించలేదు. అంటే చాలా కష్టపడాలి దీనికోసం, ఎలా వస్తుంది అట్లా ఏమి అనిపించలేదు. చాలా సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోయినట్టు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చెప్పాను కదా, అన్ని స్పైసెస్ యాడ్ చేసేసుకోవడమే. కొంచెం మనం చేసిన గ్రేవీ ఎప్పుడైతే బ్రౌనిష్గా అయిపోతుందో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవడమే. అండ్ యూ డోంట్ బిలీవ్ మీ, యాక్చువల్లీ ఫస్ట్ టైమే పులుసు ట్రై చేసాము, ఫ్రై ట్రై చేసాము. ఫ్రై అయితే అల్టిమేట్ టేస్ట్ వచ్చింది. నేను ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అసలు ఫస్ట్ టైం చేశాను, కానీ ఫస్ట్ టైం చేసిన అట్టుగా టేస్ట్ అయితే రాలేదు. చాలా చాలా ఎమ్మీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడకపోతే షార్ట్ చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై కూడా చేయండి. అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఆల్సో. ఓకే. అండ్ అంతే అండి. ఇక్కడంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేపలు యాడ్ చేస్తాం అనమాట. కొంచెం గ్రేవీ నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది.
ఎనీవేస్ అందరికీ చేపల పులుసు చేయడం వచ్చే ఉంటుంది, బట్ నేను చేయడం మాత్రం కొంచెం ఫస్ట్ టైం అనమాట. అందుకే ఇంతలా చెప్తున్నాను. అండ్ అందుకే నేను రెసిపీని కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. అంటే అందరు ఎలా చేస్తారో తెలియదు కదా, సో మీరు చేసేవేమో మీరు ఎలా డిఫరెంట్గా చేస్తారు అనేది మీరు కమెంట్స్లో కూడా చెప్పచ్చు. సో ఇక్కడైతే యాక్చువల్గా ముక్కలు కొంచెం ఎక్కువైనాయి అనమాట. ఇంకా అలానే దాని మీద ఒకటి వేసేసాము, ఎందుకంటే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పులుసు పోస్తాం కాబట్టి ఈ పులుసు అనేది ముక్కలు మునిగేంత వరకు పోసాను నేనైతే. ఇక్కడ అదే చేస్తున్నాను. చెప్పాను కదా, ఇక్కడైతే పులుసు పోస్తున్నాను ముక్కలు మునిగేదాకా. సో ఆ గుజ్జు తీస్తున్నాను. బై ద వే నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాట్ ఈవెన్ 1 మంత్ కూడా లేదు, జస్ట్ 3 వీక్స్. ఎందుకంటే వీక్లీ ఒకటి వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నా, మధ్యలో షార్ట్స్ అయితే పెడుతున్నా. బట్ ఐ డోంట్ నో వై నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఎట్ ద సేమ్ టైం వ్యూస్ కూడా రావట్లేదు. బట్ ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్, బికాజ్ నేను ఇది ఒక బిజినెస్లో అయితే నేను స్టార్ట్ చేయలేదు. బట్ నాకు డిజిటల్ లైబ్రరీ లాగా కొన్ని క్లిప్స్ ఏవైతే కొన్ని మెమరీస్గా ఉండాలి అనుకుంటున్నాను, వాటిని మాత్రమే నేను వీడియోగా తీసి అవి మాత్రమే పెడదాం అనుకుంటున్నా. బికాజ్ నేను తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి అన్నా కూడా నాకు అది గుర్తుగా ఉంటుంది. సో అందుకే చూపిస్తున్నాను. అండ్ ఎవరైనా అనుకోవచ్చు నా ఫేస్ కనిపించట్లేదు, ఓన్లీ నా వాయిసే కనిపిస్తుంది, నేను చేసేవి మాత్రమే కనిపిస్తున్నాయి, లేకపోతే వేరే వాళ్ళు కనిపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను కనిపించట్లేదు. నేను ఎందుకు కనిపించట్లేదు అంటే ఇంకా టైం ఉంది దానికి అని చెప్పి నేను కావాలనే ఐఎమ్ నాట్ రివీలింగ్ మై ఫేస్ యాక్చువల్గా. కానీ అందరి ఫేసెస్ రివీల్ చేస్తున్నాను. ఐ డోంట్ నో నేను ఇది చెప్పాలో చెప్పకూడదు. బట్ నేను మాత్రం ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది నాకు కుకింగ్ ఇష్టమే యాక్చువల్గా. కానీ కుకింగ్తో పాటు కొన్ని మెమరీస్గా ఉండాల్సిన క్లిప్స్ నేను యాడ్ చేస్తే ఫర్దర్గా నాకు ఇవి చూసుకోవడానికి ఉంటుంది కదా అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, కమింగ్ టు ద వీడియో. ఇక్కడైతే చేపల పులుసులో నేను చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసాను. అందులో బెండకాయ ముక్కలు వేసేసాను, మూత పెట్టేసాను అనమాట. కొంచెం ఆవిరికి బాగా మగ్గుతుంది. చూసారా ఎంత బాగా అది బబుల్స్గా వచ్చి బాగా ఉడుకుతుంది. సో ఈ టైంలో కొంచెం టేస్ట్ అది చూసి ఉప్పు కారం పసుపు ఏదైనా తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మా అక్క అయితే ఇక్కడ స్మెల్ కూడా చూడమన్నాను, స్మెల్ కూడా చూస్తుంది. నేను అది తీసేసాను అనమాట. మళ్ళీ తెలియదు నాకు పెట్టకూడదు అని. సో ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నారు మా వాళ్ళంతా, అండ్ నేను కూడా టేస్ట్ చేశాను. ఇంకేమన్నా తక్కువ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా బబుల్స్ వచ్చేసి ఆయిల్ కూడా పైకి రిలీజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఫైనల్గా వచ్చిన ఫిష్ పులుసు. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అదంతా ఆయిలా అనుకోకండి, కొంచెం ఆయిలే, కానీ ఎక్కువ ఆయిల్ రిలీజ్ అయిపోయింది అనమాట ఆ ఫిష్లో ఉండే ఆయిల్ కూడా. అండ్ ఇంకా ఆ రోజు తినేసిన తర్వాత ఈవినింగ్ అక్కడ ఎమరాల్డ్ అని మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ స్వీట్స్ అండ్ ఆర్గానిక్గానే ఉంటుందన్నమాట. అంటే లైక్ విలేజ్ ఎన్వైర్న్మెంట్తో ఉంటుంది. సో అక్కడ స్వీట్ ట్రై చేశాను, గులాబ్ జామ్ అండ్ ఇంకొకటి పన్నీర్ జిలేబీ ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్. అండ్ వీడు మా అక్క వాళ్ళ కొడుకు అనమాట, ప్రణవాదిత్య. అసలు ఎంత గోల చేస్తాడంటే
అంత కాల్ చేస్తాడు. వాడివి క్లిప్స్ తీద్దాం అనుకున్నాను కానీ ముందు వస్తుంది వీడియోలో చూడండి. అండ్ ఇక్కడైతే ఏం స్వీట్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాం ఇద్దరము. అండ్ వాడేమో గులాబ్ జామ్ ట్రై చేశాడు, నేను పన్నీర్ జిలేబీ ట్రై చేశాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పైన మా అక్క వాళ్ళ నేబర్ ఉంటుంది అనమాట. అక్క కూడా చాలా బాగా కలిసిపోతుంది అనమాట. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. ఆ పాప సహస్ర ఎంత క్యూట్గా ఉందో అంతే గోల కూడా చేస్తుంది. అండ్ ఎనీవేస్ ఇక్కడైతే మేము పాంపటం ఆడదామని కూర్చున్నాము. కానీ ఎందుకు ఆ రోజే జర్నీ చేసి వచ్చాము కదా, నాకు చాలా నిద్ర వచ్చింది అనమాట. ఇంకా మీరు ఆడుకోండి అని చెప్పి నేను కొంచెంసేపు నాపేసాను. అండ్ ఇది తర్వాత రోజు, ద వెరీ నెక్స్ట్ డే ఇంకా మేము పిల్లలకి ఆ రోజు హాఫ్ డే అనమాట. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అనమాట ఇది. ఇంకా బయటికి వెళ్దాము బీచ్కి అలాగా అని చెప్పి అందరూ రెడీ అవుతుంటే ఈ పిల్లలు ఇక్కడ కొట్టేసుకుంటున్నారు అనమాట, గోలు చేస్తుంటే ఇంకా సరే అని ఆ వీడియో తీసాను. ఇక్కడైతే మేము బీచ్కి వెళ్తున్నాము. సో బీచ్కి వెళ్ళే దారిలో అనమాట కార్లో అందరం వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఇంతకీ చెప్పలేదు కదా ఏ బీచ్కి వెళ్తున్నాము అని. మంగినపూడి బీచ్ అనమాట. అండ్ బీచ్ లిటరల్లీ నాకైతే నచ్చలేదు, ఎందుకంటే చాలా నల్ల మట్టి ఉంది. అండ్ కొంచెం గలీజ్గా అనిపించింది అనమాట. అంత అనిపించలేదు, ఎందుకంటే నీళ్ళు కూడా కొంచెం డస్టీగా అనిపించింది. బట్ క్లైమేట్ ఈజ్ గుడ్ అండ్ ఓకే, కొంచెం ఎంజాయ్ చేయాలి మామూలుగా అంటే వెళ్ళొచ్చు అనమాట. కానీ దిగాలి అనుకుంటే వద్దు అనే చెప్తాను నేను. అండ్ ఇక్కడ చూసారా లైట్ హౌస్ కనిపిస్తుంది. లైట్ హౌస్ ఎక్కుదాం అనుకున్నాం కానీ మళ్ళీ వెళ్ళనిస్తారో లేదో అని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదన్నమాట. జస్ట్ బీచ్ వరకు వెళ్ళి సేమ్ బీచ్ నుంచి కూడా అది అంతే కనిపిస్తుంది. ఇదే మంగనపూడి బీచ్ అనమాట. అండ్ మేము కార్లో వెళ్ళేటప్పుడు నేను మా అక్క అండ్ చెప్పాను కదా అక్క వాళ్ళ నేబర్ అక్క అని, మేము ముగ్గురం కూడా ఏం రీల్స్ చేద్దాము అని చేస్తున్నాము. మా అక్క యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ అనమాట. సో మా అక్కను కూడా అడిగాము నువ్వు కూడా జాయిన్ అవ్వు అని చెప్పి. సో ఒక రీల్ అయితే చేసాము, అది నా ఇన్స్టాలో ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా మేమైతే బీచ్ చూసేసి ఇంకా ఒక 1 hour 1.5 hourలో ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇంకా అంటే అంత మట్టి నల్ల మట్టి అనమాట. సో పిల్లలు కొంతసేపు ఎంజాయ్ చేశారు. ఇలా మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక 2 days ఇలా అయితే స్పెండ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ throughout the video, and if you like my video please subscribe. Bye bye.